రాజమౌళి, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి వారణాసి మూవీ అసలు ఏ జోనరో తెలియక ప్రేక్షకులందరూ కూడా తలగొట్టుకుంటున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు ఇది మైథలాజీ సినిమానా, లేకపోతే సైన్స్ ఫిక్షనా, లేకపోతే రెండు కలిసి ఉంటాయా ఏంటి ఎవరు కూడా అర్థం కావట్లేదు. అండ్ ఒకానొక సందర్భంలో గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టేస్తాడు సంచారిలాగా అని చెప్పేసి ఆ విధంగా అన్నారు. ఇంకొక సైడ్ చూస్తూ ఉంటే రాముడు అవతారం అని చెప్పేసి మహేష్ బాబు గారు చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఏ జోనర్ అనుకుందామంటే మనకి ఒక క్లారిటీ రావట్లేదు. కానీ మరి రాజమౌళి గారు ఏ జోనర్లో తీస్తున్నారు సినిమాని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మాత్రం మనకు ఒక క్లారిటీ అనేది రావట్లేదు. అండ్ ఈ సినిమాలో విలన్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన కుంభ పాత్ర అనేది ఈ సినిమాలో అనమాట. ఒక అత్యాధునికమైనటువంటి కుర్చీలో కూర్చొని కనిపిస్తున్నారు. సో దాన్ని చూస్తే మనకు ఖచ్చితంగా సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇంకో సైడ్ ప్రియాంక చోప్రా, తను ఒక పద్ధతిగా శారీ కట్టుకొని ఆ తర్వాత చేతిలో గన్తో ఫైరింగ్ చేస్తూ ఉంటుంది. సో మరి దాన్ని కూడా మనం చూసాం. మహేష్ బాబు గారి పాత్ర వచ్చేసి రుద్ర క్యారెక్టర్. సో ఇక్కడ ఏ క్యారెక్టర్ చూసినా కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎటేటో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వచ్చినటువంటి గ్లిమ్స్లో చూస్తే మనకు రకరకాలుగా పురాణాలు చూపించారు అండ్ ఏవేవో చూపించారు. సో అక్కడ ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు గారి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనము ఏ జోనర్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఒకరేమో సైన్స్ ఫిక్షన్ అనుకుంటారు, ఇంకొకరు మైథలాజికల్ అనుకుంటారు, ఇంకొందరు రెండు కలిపి ఉన్నాయి అనుకుంటారు. సో ఇట్లా రకరకాలుగా మరి రాజమౌళి గారికి ఇలాంటి కథలన్నీ కూడా వాళ్ళ నాన్నగారే ఇస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, బాహుబలి దగ్గర నుంచి, త్రిబుల్ ఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ వారణాసి దగ్గర వరకు. అంటే మరి ఆయన ఏ దృష్టి అంటే ఏ కథను ఉద్దేశించి రాశారు అనేది మరి వాళ్ళు క్లారిటీ ఇచ్చారా ఏంటంటే మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు రాజమౌళి గారు ఈ యొక్క జానర్ విషయంలో మాత్రం ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట. సో అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, అసలు సార్ ఇంతవరకు మీరు గ్లిమ్స్ వచ్చాయి, అదేవిధంగా చిన్న చిన్న అప్డేట్స్ అయితే కొన్ని చెప్పారు అండ్ ఫైనల్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఆ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసేశారు. కానీ అసలు ఏ జోనర్లో తీస్తున్నారనే విషయం మాత్రం మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటి వరకు మీరు ఏ సినిమా తీసినా కూడా ముందుగానే కథ మొత్తం కూడా చెప్పేసి సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ సినిమా వారణాసి విషయానికి వచ్చేసరికి అసలు చిన్న విషయాన్ని కూడా లీక్ చేయకుండా జస్ట్ చిన్న అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. అసలు ఈ సినిమా ఏ జోనర్ అండి అండ్ మైథలాజికల్ మూవీనా సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి అడిగినప్పుడు రెండూ కూడా కాదండి, ఫ్యాంటసీ మైథలాజికల్ సినిమా అని చెప్పేసి రాజమౌళి గారు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో అప్పుడు ప్రేక్షకులందరూ కూడా అమ్మయ్యా ఫ్యాంటసీ ఉంటుంది, మైథలాజీ రెండు కలిసి ఉంటాయా, ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఊపి పీల్చుకున్నారు. సో మొత్తానికైతే మరి ఈ సినిమా గురించి అయితే ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ మహేష్ బాబు గారు, ఓన్లీ రాజమౌళి గారి ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్ ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది ఓన్లీ మన ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. మరి చూడాలి 2027 ఏప్రిల్ 7వ తారీఖున ఈ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. మరి అప్పుడు ఉన్నటువంటి రికార్డ్స్ని ఏ విధంగా బద్దలు కొడుతుంది అంటే బద్దలు కొట్టడం మాత్రం పక్కా, బట్ ఏ విధంగా బద్దలు కొడుతుందో చూస్తామని చెప్పేసి ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు.